హాయ్ అండి అందరికీ. మీకు ఈవేళ హ్యాండ్స్ మార్కింగ్, కటింగ్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి. మీ అందరి సపోర్ట్‌కి చాలా చాలా థాంక్స్ అండి. ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేయాలన్నది చూపిస్తున్నానండి. కింద అంతా కూడా హెచ్చుతగ్గులు లేకుండా స్కేల్ పెట్టుకొని మనం స్ట్రెయిట్‌గా గీత తీసుకోవాలండి. దానికి మళ్ళీ మనం మడత పెట్టడానికి ఖర్చు పెట్టుకోవాలండి. దాన్ని మనం ఇప్పుడు హెచ్చుతగ్గులు లేకుండా కింద కట్ చేసేసుకోవాలి. అది అప్పుడు మనం నీట్‌గా వస్తుందండి. మిషన్ మీదకెళ్ళకుండానే మన కటింగ్‌లు అన్నీ కూడా సెట్ చేసుకొని మనం మిషన్ మీదకెళ్తే గనక, మనం బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుందండి. ఇప్పుడు చూసారా హ్యాండ్స్ పొడవు తీసుకున్నాను ఖర్చుతో సుద్దా. నేను స్కేల్ ఎలా యూజ్ చేస్తున్నానో చూసారా? అందరికీ కూడా చాలామంది 90% 3.5 పెడతారండి. చిన్న చేతులకైతే గనక 3.25 పెట్టాలి. అది ఫర్దర్ వీడియోలో ఎంతమందికి ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టాలన్నది చూపిస్తానండి. ఇప్పుడైతే నేను 3.25 పెట్టాను. హ్యాండ్స్ లెంత్ అయితే మాత్రం 7, 8 మీద 4 గీతలండి. మళ్ళీ చెప్తున్నాను 8 మీద 4 గీతలు. అది మనం క్రాస్‌గా తీసుకొని దాన్ని మళ్ళీ సెంటర్‌లో ఉన్న గీతకి టేప్ ఇలా 2 మడతలు పెట్టుకొని సెంటర్‌లో గీసుకోవాలన్నమాట. తీసుకొని మనం దాన్ని క్రాస్‌గా పెట్టుకొని 2 ఇంచులు పెట్టుకోవాలి. పైన 1 ఇంచు. ఈ 3 మార్కులు కలిసేలాగా మనం కర్వ్ స్కేల్ ఇది చూసే ఉంటారు చాలా వైరల్ అవుతోంది. వైరల్ అయ్యింది కూడాను. ఇది యూజ్ చేయడం వల్ల చాలా బిగినర్స్‌కి మాత్రం చాలా యూజ్ అవుతుందండి. చూడండి నేను ఎలా పెట్టానో అలాగే వచ్చింది క్రాసు. చూసారా? ఇప్పుడు మనం దాన్ని కొంచెం పైకి పెడితే గనక మనం క్రాస్ తీసుకున్న లోతు రావాల్సింది వస్తుందండి. చూసారా? ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సూపాసి నుంచి మనం కరెక్ట్‌గా చూసుకోవాలి మళ్ళీ చూడండి. ఫస్ట్ సెంటర్ నుంచి చూసుకొని అక్కడి నుంచి రావాలి. నేను వేలెట్టి చూపిస్తున్నాను కదా! అక్కడి నుంచి. ఇప్పుడు మనం కటింగ్‌లోకి వెళ్దాం. మనం ఇప్పుడు కటింగ్ చేసుకుంటాం అన్నమాట. కటింగ్ చేసుకొని మనం అక్కడ ఖర్చుగా పెట్టుకోవాలండి కంపల్సరీ. అలాగే అక్కడ కూడా ఖర్చుగా పెట్టుకోవాలి. ఈ పాయింట్లు 2 కూడా మనం హ్యాండ్స్ తిరిగినప్పుడు యూజ్ అవుతుందండి. ఇవాళ అయితే హ్యాండ్స్ కటింగ్ చూపించాను. నేను రేపైతే బ్యాక్ కటింగు చూపిస్తానండి. ఇదే బ్లౌజ్ తోటి బ్యాక్ కటింగ్ ఎలా చేశానన్నది నేను రేపు పొద్దున చూపిస్తాను. నన్ను ఇలాగే ఫాలో అవుతండి. మరిన్ని వీడియోలు మీకోసం వస్తూ ఉంటాయి. నేను క్రాస్ చూసారా ఎలా తీసానో అలా మనం ఐబ్రోస్ ఎలా వస్తుందో అలాగే వస్తుందండి కటింగ్. మనం ఇక్కడ కూడా కచ్చగా పెట్టుకోవాలి. ఈ కచ్చగా పెట్టడం వల్ల మన ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఏంటన్నది తెలుస్తది. అది కూడా మార్కింగ్ చేసుకోవాలండి. అది చేసుకోవడం